సరే సార్, ఇక న్యాయస్థానాల సంగతికి వద్దాము. మరి బాగానే ఉంది. మరి వాళ్ళ మీద కేసులు పెట్టి న్యాయస్థానాల దగ్గరికి తీసుకెళ్తే కొన్ని సందర్భాల్లో అయితే భావ ప్రకటన స్వేచ్ఛని, ఏంటి దీనికే ఇంత పెద్ద హడావిడి చేసేసారు, ఇంత పెద్ద సెక్షన్లు పెట్టారని, చివరి పోలీసులను డబ్బులు పెట్టి ఏంటి బెయిల్ ఇచ్చేస్తుంటే వరుసగా, ఓహో ఒకవేళ న్యాయస్థానం యొక్క ఆలోచన విధానం లేకపోతే వీటి పట్ల వారి పర్సెప్షన్ ఎలా ఉందా అని చెప్పేసి కూడా ఒక రాంగ్ నోషన్ కొన్ని, కోర్స్ డిపెండింగ్ ఆన్ ద బెంచ్ అండ్ జడ్జి కూడా ఉంటుంది, కాదంటం లేదు. కానీ ఎండ్ ఆఫ్ ది డే సెక్షన్ ఈ సెక్షన్, సివిఆర్టీ కదా. మరి ఈ రకంగా కొన్ని తీవ్రమైనటువంటి పోస్టులని దృష్టిలో పెట్టుకొని పెడితే ఈ మాత్రం దానికి అరెస్ట్ చేస్తారా, ఈ మాత్రం దానికి నోటీసులు ఇవ్వకుండా సన్యాసి తీసుకోకుండా అని చెప్పేసి అంటున్నప్పుడు ఇప్పుడు ఎవరెవరికి చెక్స్ పెట్టాలి, ఎవరెవరికి చెక్స్ పెడుతున్నారు సార్? సురేష్ గారు, ఈ దేశంలో రాష్ట్రంలో చట్టం అనేటువంటిది ఒకటి ఉంటది. దానికి అనుగుణంగా పోలీసులైనా లేకపోతే న్యాయ వ్యవస్థ అయినా మీరు చేసినటువంటి కామెంట్స్ ఇట్లాంటి వాటికి ఈ మాత్రానికి అరెస్ట్ చేస్తారా, లేకపోతే ఈ మాత్రానికి ఇట్లా చేస్తారా అని కోర్టులు కామెంట్ చేయటం, ఇవన్నీ వాస్తవం, జరుగుతున్నటువంటి వాటి వాస్తవం. అనవసరమైనటువంటి సెక్షన్లు పెట్టి అధికార పార్టీ నాయకుల ఒత్తిడితో, అది వైసీపీ కావచ్చు గతంలో, ఇప్పుడు తెలుగుదేశం కావచ్చు, ఆ విధమైనటువంటి సెక్షన్లు పెట్టినప్పుడు అవి న్యాయ సమీక్షకు నిలిచే అవకాశం లేనప్పుడు న్యాయమూర్తులు అటువంటి కామెంట్స్ చేస్తున్నమాట వాస్తవం. అందుకని మనం రెండు వైపులా దీనికి సంబంధించినటువంటి అంశాలన్నీ కూడా ఉన్నాయి. వ్యక్తులను బట్టి కూడా మీరు అన్నట్టుగా ఖచ్చితంగా దాని ప్రభావం ఉంటుందనేది స్పష్టం. తాజా మనం మాట్లాడుకునేటువంటి ఉదంతానికి వచ్చేసరికి హైకోర్టు పోలీసుల పేరుతోటి రాష్ట్ర ప్రభుత్వానికి తలంటింది. నా అభిప్రాయం ప్రకారం పోలీసు వ్యవస్థ అనేటువంటిది దాన్ని సద్వినియోగం చేసుకుంటారా, దుర్వినియోగం చేసుకుంటారా అంటే రెండు జరిగినాయి. గతంలో చంద్రబాబు నాయుడు గారు గతంలో 5 ఏళ్లలో ఉన్నప్పుడు దుర్వినియోగం చేశారు. తర్వాత జగన్మోహన్ రెడ్డి గారు కూడా దుర్వినియోగం చేశారు. ఎవరైనా దుర్వినియోగం చేయడంలో ఇద్దరు దొందే, అందులో ఎలాంటి సందేహం లేదు. కాకపోతే ఇక్కడ హైకోర్టు జడ్జీల మీదనే వ్యాఖ్య చేస్తే దిక్కు లేదు అనేటువంటి దానికి వచ్చేసరికి మరి ఏం చేస్తున్నట్టు? 2 సంవత్సరాల నుంచి గతంలో ఉన్నటువంటి పాత కేసులన్నింటినీ ఏదో ఒక రూపంలో తవ్వి తీస్తున్నారు కదా 3 పార్టీల కూటమి పెద్దలు. మరి ఈ విషయంలో జడ్జీల మీద చేసినటువంటి కామెంట్స్ గురించి సిబిఐకి ఇచ్చారు, సిబిఐ ఏం చేసింది, లేకపోతే ఏమిటి అనేటువంటిది ఎందుకు పట్టించుకోలేదు అనేటువంటిది చెప్పచ్చు. మేము చూస్తున్నాం, చేస్తున్నాం, గోడ మీద అప్పు రేపని రాసినట్టుగా అధికార పార్టీకి చెందినటువంటి వాళ్ళు మేము అది చేస్తున్నాం, ఇది చేస్తున్నాము అనేటువంటి తుపాకీ రాముడు మాటలు చెప్పొచ్చు. కానీ దానివల్ల ఏం ఉపయోగం లేదు. ఏం చేశారు 2 సంవత్సరాల్లో? హైకోర్టు జడ్జీల మీద చేసినటువంటి కామెంట్స్ మీద కేసు, అది న్యాయమా కాదా? న్యాయం కాకపోతే న్యాయం కాదని కేసు మూసేసామని చెప్పండి. అదేమీ చేయకుండా ఇప్పుడు ఈ పోస్టులు పెట్టేటువంటి వాటి మీద, లేకపోతే వీటి మీద, ఫ్లెక్సీల మీద, ఉదాహరణకు ఫ్లెక్సీ ఉంది, నిన్న పెట్టినటువంటి ఫ్లెక్సీ హైకోర్టు కామెంట్ చేసింది. హైకోర్టు సుమోటోగా కేసు తీసుకోవచ్చు కదా. ఎందుకు ఇలాంటిది పెట్టారు, ఇది పెట్టిన వాళ్ళు ఎవరు, ఏమిటి అనేటువంటిది. ఒకవేళ దాని మీద పేరు లేకపోతే జగన్మోహన్ రెడ్డి గారి ఫోటో ఉంది కనుక మరి వైసీపీ రాష్ట్ర నాయకత్వానికి నోటీసులు ఇవ్వచ్చు. లేదా మీరు ఏం చర్య తీసుకున్నారు? ఈ ఫ్లెక్సీ పెట్టడానికి ప్రభుత్వ యంత్రాంగం అంటే స్థానిక సంస్థల యొక్క అనుమతి ఉన్నదా లేదా అని అధికారులైనా ప్రశ్నించవచ్చు. కానీ కామెంట్స్ చేసినందు మాత్రాన్ని ఉపయోగం ఉంది. అందుకని కోర్టు న్యాయ వ్యవస్థ కూడా కామెంట్స్ చేయడానికి ఇస్తున్నటువంటి ప్రాధాన్యతని ఆచరణలో వాళ్ళైనా చేయొచ్చు. ప్రభుత్వాన్ని ఏం కేసు పెట్టారు, దీని మీద ఏం చర్య తీసుకున్నారని చెప్పేసి మరి అధికార పార్టీ ప్రభుత్వాన్ని ఎందుకు ప్రశ్నించలేదు? కామెంట్ చేసింది, పెట్టడం తప్ప ఒప్ప అది మన తర్వాత వేరే మాట్లాడుకోవచ్చు. అది తప్పు పెట్టినప్పుడు ఎందుకని అధికార యంత్రాంగాన్ని ఎందుకు ప్రశ్నించలేదు? లేదా ఆ కోర్టు పెట్టినటువంటి దానిలో జగన్మోహన్ రెడ్డి గారి బొమ్మ ఉంది కనుక వైసీపీని ఎందుకు నోటీసులు ఇవ్వమని చెప్పేసి చెప్పలేదు? ఇవన్నీ ప్రశ్నలు వస్తాయి. అధికార పక్షాలు కూడా ఏంటంటే ఇట్లాంటి వాటన్నిటిని చూస్తూ
రాజకీయ ప్రచారం కోసం వాటిని వినియోగించుకోవడానికి ఇస్తున్నటువంటి ప్రాధాన్యత చట్టపరంగా కేసులు నమోదు చేయడానికి కానీ ఇతర వాటికి కానీ ఇవ్వట్లేదు. ఎందుకంటే వాళ్ళకి కావాల్సిన రాజకీయ ప్రయోజనం. జగన్మోహన్ రెడ్డి గారు భాష గురించి లేకపోతే రఫా ఇవన్నీ వాళ్ళు ఎట్లా మాట్లాడుతున్నారు, మేము చాలా సాఫ్ట్, ఓకే అండి. మాకు మేము శిక్షణ ఇస్తున్నామని చెప్పేసి మన అజయ్ గారు చెప్తున్నారు. వాళ్ళు ఎంత సాఫ్టో అయ్యన్న పాత్ర గారి నోటు దురిసేమిటో మన అందరికీ తెలుసు. అదేవిధంగా రెండో వైపు కూడా కొడాలి నాని లేకపోతే ఇట్లాంటి వాళ్ళు ఏ విధమైనటువంటి భాష మాట్లాడారో అందరికీ తెలుసు. అందుకని మేము సాఫ్ట్, వాళ్ళు దుష్టులు అని చెప్పుకుంటే సరిపోదు. ఒకటి ఇక్కడ పాయింట్ ఏంటంటే ఎందుకని కఠినంగా వ్యవహరించట్లేదు. మనం గతంలో కూడా అనుకున్నాం, జగన్మోహన్ రెడ్డి గారు ట్రాఫిక్ రూల్స్ ని వైలేట్ చేసి పదే చేస్తే ఏమీ చేయలేదు. మరి ఏమి చేయకపోయిన తర్వాత ఎందుకు చేయలేదు అది దేవుడికే తెలియాలి, నరేంద్ర మోడీకే తెలియాలి ఎందుకు చేయలేదు అనేది. దేవుడు ఉన్నాడో లేదో మనకైతే తెలియదు. మరి ఇప్పుడు దీని గురించి హైకోర్టు పోలీసుల యొక్క అచేతనాన్ని లేదా జడ్జిల మీద వచ్చినటువంటి దాన్ని కూడా మీరు చేయలేదంటే ఎవరిని అన్నట్టు? కేంద్ర ప్రభుత్వాన్ని అన్నట్టు, రాష్ట్ర ప్రభుత్వాన్ని అన్నట్టు. ఇది లేదు. ఇప్పటికైనా నిజంగా మేమేదో చేస్తున్నాం, ఇది చేస్తున్నాం అని తుపాకి రావుడు మాటలు చెప్పడం కాదు. ఇదే జడ్జి వ్యాఖ్యలు చేసినటువంటి జడ్జి దగ్గరికి ఇదిగో మేము సిబిఐ కేసులో ఈ విధమైనటువంటిది లేదా ఈ విచారణ మీద ఇవి తీసుకున్నాము అని చెప్పేసి కోర్టుకి సమర్పించాల్సినటువంటి బాధ్యత ఉందనేది నా అభిప్రాయం. అలా కాకుండా ఒకటి కబుర్లు చెప్తా లాభం లేదు. ఎందుకు ఈ వైసీపీకి ధైర్యం ఎందుకు వచ్చింది? మనం వైసీపీ అధికారంలో ఉండగా తెలుగుదేశం పార్టీ లేదా జనసేన పార్టీ నాయకుల నోట వచ్చినటువంటి భాష ఏంటండి? సైకో, రాక్షస పాలన, ఇవే కదా వచ్చింది. మరి అప్పుడు వాళ్ళకి అది సమ్మగా ఉన్నప్పుడు, ఆ విధంగా ఉన్నప్పుడు వీళ్ళకి రఫా లేకపోతే విధ్వంసం, ఇది వీళ్ళకి బాగా ఉంది. ఎవరు తక్కువ ఇందులో? వాళ్ళు తక్కువ, వీళ్ళు ఎక్కువ. ఎవరు జడ్జి చేస్తారు? జనం జడ్జి చేస్తారు. చూద్దాం ఏం జరుగుతుందో. అందుకని రాజకీయ ప్రయోజనాల కోసం వినియోగించుకునేంతగా చట్టపరంగా పోలీసు వ్యవస్థను కానీ, పోలీసు వ్యవస్థకి పూర్తి అధికారం ఇచ్చారనుకోండి, ఏమవుతుంది? పోలీసు వ్యవస్థకి పూర్తి అధికారం ఇచ్చేట్లయితే స్థానికంగా ఉన్నటువంటి నాయకులు ఏ విధంగా చేస్తారో మనకు తెలుసు. నర్సరావుపేట ఎమ్మెల్యే అరవింద్ బాబు నిర్వాహకం ఏంటో మనం చూసాం కదా. అందుకని పోలీసులకి పూర్తి అధికారము ఇవ్వకూడదు. అలాగని చెప్పేసి వాళ్ళని కట్టడి కూడా చేయాల్సినటువంటి అవసరం లేదు. చట్ట ప్రకారం వ్యవహరించండి, కఠినంగా వ్యవహరించండి, యాక్షన్ తీసుకోండి. ఇప్పుడు ఆ సజ్జల భార్గవరెడ్డి కేసులో మరి జడ్జి గారు చేసినటువంటి కామెంట్స్ చూస్తే ఆ నోటీస్ అనేటువంటిది 7 ఏళ్లలోపే మురిగిపోతుంది. ఆ మురిగిపోయే లోపల మరి ఎందుకని దాని మీద యాక్షన్ తీసుకోలేదు? దానికి బాధ్యులు ఎవరు? ఇలాంటి అంశాలన్నీ అనేక ముందుకు వస్తున్నాయి కదా. రేపు జడ్జిమెంట్ ఏమిస్తారో తెలియదు అనుకోండి మనకి. కానీ జడ్జి చేసినటువంటి కామెంట్ ఇది మురిగిపోయింది కదా, ఏడాదిలోనే మురిగిపోయింది కదా అని చెప్పేసి కామెంట్ చేశారు కదా. అందుకని మరి లీగల్ టీం మనం చూసాం. మన వైసీపీ హయాంలో లీగల్ టీము అసలు ఏ మాత్రం కామన్ సెన్స్ కూడా లేకుండా సామాన్యులకు తెలిసినటువంటి చట్టాల గురించి కూడా అందరికీ తెలిసినప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు ఎన్ని మొట్టికాయలు తిన్నారో న్యాయ వ్యవస్థలో, ఎన్ని కేసులు, ఎన్ని ఎదురు దెబ్బలు తగిలాయో మనకు తెలుసు. మరి ఇప్పుడు ఉన్నటువంటి లీగల్ టీం, ఈ ప్రభుత్వానికి ఉన్నటువంటి లీగల్ టీం కూడా అదే విధంగా విమ్స్ అండ్ ఫ్యాన్సీస్ నాయకుల మెరమెప్పుల కోసం తప్పుడు సలహాలు ఏమన్నా ఇస్తా ఉందా, లేకపోయేట్లయితే వాళ్ళ దగ్గర అసలు సరుకు లేదా, ఏమిటి అనేటువంటిది జనానికి అర్థం కావట్లేదు. ఇటువంటి కోర్టు చేసినటువంటి వ్యాఖ్యలతోటి ఎవరికి పరువు పోయింది అంటే ఇవాళ రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రభుత్వానికి పరువు పోయింది అనేది నేను చెప్పదలుచుకున్నాను. రమేష్ గారు, సురేష్ గారు వినపడుతుందండి? రైట్ ఓకే, వినపడుతుంది.